ఉత్తరప్రదేశ్లో తీవ్ర విషాదం జరిగింది. ఒక మతపరమైన కార్యక్రమం అనంతరం జరిగిన తొక్కిసలాటలో ఏకంగా 116 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 150 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. హత్రాస్ జిల్లా సికందర్రావు పోలీస్ స్టేషన్ పరిధిలోని పుల్రాయ్ గ్రామంలో మత బోధకుడు భోలే బాబా నిన్న ప్రార్థనా సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి ప్రజలు భారీగా హాజరయ్యారు. కార్యక్రమం ముగిసిన అనంతరం ప్రజలు వేదికపై నుంచి బయటకు వచ్చారు. ఈ క్రమంలోనే అకస్మాత్తుగా తొక్కిసలాట జరగడంతో 116 మంది మరణించారు. చనిపోయిన వారిలో ఎక్కువ మంది మహిళలు, చిన్నారులే ఉన్నారు. హత్రాస్ జిల్లా మెజిస్ట్రేట్ ఆశీష్ కుమార్ ఘటనను ధృవీకరించారు. ఘటనా స్థలానికి చేరుకున్న రెస్క్యూ టీం సహాయక చర్యలు చేపట్టింది. గాయపడిన వారిని సమీపంలోని యటా ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రుల్లోనూ పలువురి పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు తెలిపారు. తొక్కిసలాటకు స్పష్టమైన కారణాలను అధికారులు ఇంకా వెల్లడించలేదు. కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన భోలే బాబా కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఘటనపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ స్పందించారు. సహాయక చర్యలు వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. చీఫ్ సెక్రటరీ, డీజీపీ, పలువురు మంత్రులను ఘటనా స్థలానికి పంపించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఘటనపై ఆగ్రాలోని అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అలీగఢ్ కమిషనర్ నేతృత్వంలో విచారణ కమిటీని ఏర్పాటు చేశారు. మృతుల కుటుంబాలకు 2 లక్షలు, క్షతగాత్రులకు 50,000 రూపాయల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోడీ మరణించిన వారి కుటుంబాలకు సంతాపం వ్యక్తం చేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి కేంద్రం అన్ని విధాలా సాయం చేస్తుందని మోడీ తెలిపారు. యూపీలో హత్రాస్ జిల్లాలో జరిగిన ప్రమాదంలో మహిళలు, పిల్లలతో సహా చాలా మంది మరణించిన వార్త హృదయ విదారకంగా ఉందని అమిత్ షా ట్వీట్ చేశారు. వారి కుటుంబ సభ్యులను కోల్పోయిన వారికి నా ప్రగాఢ సానుభూతి అని ఎక్స్లో పోస్ట్ చేశారు. కాంగ్రెస్ లీడర్లు ఖర్గే, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సైతం మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు.